ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యు విల్ నాట్ అబాండన్ మీ టు ద రెల్మ్ ఆఫ్ ద డెడ్, నార్ విల్ యు లెట్ యువర్ ఫెయిత్ఫుల్ వన్ సీ డికే. 16వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నిన్న గుడ్ ఫ్రైడే ముగిసింది, సిలువ పూర్తయింది. యేసు చివరి మాట పలికాడు సమాప్తమాయనని. అయితే ఈరోజు ఏంటి? శనివారం. ఆకాశము నిశ్శబ్దంగా ఉంది, భూమి స్పందించటం లేదు. శిష్యులందరూ భయంతో దాగి ఉన్నారు. ఆశలన్నీ సమాధిలో పెట్టబడ్డాయి. ఇది సైలెంట్ సాటర్డే, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించే రోజు. అనేకమైన ప్రశ్నలు, కానీ జవాబులు లేవు. ప్రార్థనలో ఉన్న స్పందన లేదు. కానీ ఇదే రోజు దేవుడు అత్యంత లోతైన కార్యం చేస్తున్నటువంటి రోజు. మనం నేర్చుకోవలసింది, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడని. క్రైస్తవ జీవితంలో ఇది అత్యంత లోతైన అర్థం ఉన్న రోజు. ఒకవైపు మరణం తర్వాత నిశ్శబ్దం, మరోవైపు పునరుద్ధానము కొరకు వేచి చూసే నిరీక్షణ. వాస్తవానికి ఇది ప్రత్యేకమైన రోజు. గుడ్ ఫ్రైడే నాడు కల్వరిలో కేకలు, వేదన, రక్తం చూసాం. ఈరోజు నిశ్శబ్దం. యేసు ప్రభు శరీరం సమాధిలో ఉంది. లోకం అనుకుంటుంది కథ ముగిసిపోయిందని. కానీ దేవుని ప్రణాళికలో ఇది ముగింపు కాదు, ఇది గొప్ప మలుపు. కొన్ని వందల ఏళ్ల క్రితమే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇలా ప్రవచించాడు. ఎందుకనగా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని. ఈ ఉదయకాల ధ్యానం నీ జీవితంలో చీకటి రాజ్యం వెళుతున్నప్పుడు దేవుని వాగ్దానం నిన్ను ఎలా కాపాడుతుందో నీకు వివరించబోతోంది. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3 గంభీరమైన సత్యాలు ఇది తెలియజేస్తుంది. ఆత్మను విడిచిపెట్టవు. మరణం అనేది ఆత్మను శరీరం నుండి వేరు చేస్తుంది. కానీ దేవుడు తన కుమారుని ఆత్మను మరణపు చెరలో విడిచిపెట్టలేదు. నీవు ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ధైర్యం తెచ్చుకో. 2వ మాట, నీ పరిశుద్ధుడు. యేసు ప్రభువు పాపము లేని పరిశుద్ధుడు. పాపము ఉంటేనే మరణము నిలిచి ఉంటుంది. ఆయనలో పాపం లేదు కాబట్టి మరణం ఆయనను బంధించలేకపోయింది. 3వ మాట, కుళ్ళు పట్టనీయవు. సాధారణంగా మరణించిన శరీరం 3 రోజుల్లో కుళ్ళిపోవటం ప్రారంభమవుతుంది. కానీ వాగ్దానం ప్రకారం ఆయన శరీరం పవిత్రంగానే ఉంది. ఎందుకంటే ఆయన 3వ రోజే తిరిగి లేవబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాము ఈ వాక్యపు వెలుగులో. ఈరోజు నీ ప్రార్థనకు సమాధానం రావటం లేదా? దేవుడు మౌనంగా ఉన్నాడని నువ్వు కృంగిపోతున్నావేమో. సమాధిలో ఉన్న యేసుని చూసి శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. నీవు దేవుని కొరకు కేటాయించాల్సిన సమయం, ఆయన తలాంతులను, ఆందోళనలకు, ఈ లోకపు భయాలకు నువ్వు ఇస్తూ దేవుని వాగ్దానాన్ని మర్చిపోతున్నావేమో. పశ్చాత్తాపం అంటే నీ అపనమ్మకాన్ని ఒప్పుకోవడమే. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేస్తున్నాడని అర్థం. ఈ నిశ్శబ్ద శనివారం ఒకసారి ఆగి ఆలోచించు. నీ జీవితంలోనే ఏవైనా విషయాలు కుళ్ళు పట్టినట్లు, చెడిపోయినట్లు అనిపిస్తున్నాయా? నీ సంబంధాలు కానీ, నీ ఆరోగ్యం కానీ, నీ విశ్వాసం కానీ. వాగ్దానము ఉన్న చోట కుళ్ళు ఉండదు. ధైర్యము తెచ్చుకో. ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ కాలం. వాస్తవానికి మరణం ఒక చెర లాంటిది. కానీ యేసు ప్రభు
ఆ చెరసాల తాళాలు పట్టుకుని బయటికి రాబోతున్నాడు. ఈ 40 దినాలు నీవు నీ పాత భయాలను విడిచిపెట్టి దేవుని వాగ్దానాల మీద నువ్వు ఆధారపడి నువ్వు తిరిగి రావాలి. నువ్వెప్పుడైతే ప్రభా నీవు నన్ను విడిచిపెట్టవు అని నువ్వు పలుకుతావో అప్పుడే నువ్వు నూతనపరచబడతావు. సమాధి అనేది ఒక ద్వారం మాత్రమే, అది ముగింపు కాదు. ఈరోజే నీ సమస్యను, నీ పరిస్థితిని దేవుని చేతికి అప్పగిస్తే ఆయన దానిని కుళ్ళు పట్టనివ్వడు. నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు నీ ఓపికతో కూడిన కనిపెట్టడమే బలమైన పునాదిగా ఉండబోతుంది. ప్రియదేవుని జనాంగమా, నీ జీవితం, నీ పరిస్థితులు ఒక చీకటి సమాధిలా ఉందా? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా? ఇదిగో నీ దేవుడు నిన్ను పాతాళంలో విడిచిపెట్టడు. నీ పరిశుద్ధతను ఆయన కాపాడుతాడు. ప్రభా, నా జీవితంలో నీ నిశ్శబ్ద కాలంలో నీ వైపు ఆశ కలిగి చూస్తున్నాను. నన్ను కుళ్ళు పట్టనివ్వక నీ మహిమతో నింపు, రేపటి వెలుగు కొరకు నన్ను సిద్ధపరచు అని ఎవరైతే ఆయన సన్నిధిలో ఆశ కలిగి అడుగుతారో వారి హృదయాల్లో ఇప్పుడే ఒక దైవికమైన శాంతి ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం నమ్మదగినది. సమాధి రాయి పొర్లించబడే సమయం దగ్గర పడింది. ప్రియదేవుని జనాంగమా, కుళ్ళు పట్టని రక్షకుడు నీతో ఉన్నాడు. రేపటి ఉదయం నీకు విజయం రాబోతుంది. ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మాటల ద్వారా మాకు నిరీక్షణ ఇచ్చినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. మా జీవితాల్లోని నిశ్శబ్ద సమయాలలో నీ వాగ్దానాన్ని పట్టుకుని నిలబడే కృప మాకు అనుగ్రహించండి, బలపరచండి. ఏ కీడుకు, ఏ నాశనానికి మమ్మల్ని అప్పగించక నీ కృపలో భద్రపరిచి రేపటి పునరుద్ధాన సంతోషము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నీతనపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.